నమస్తే గురూజీ. చల్లగా ఉండమ్మా. గురూజీ, మీకు పలహారాలు అవి ఏమైనా ఏర్పాటు చేయమంటారా? వద్దమ్మా, దానికి కొంత సమయం ఉంది. సరే, నేను బయటికి వెళ్ళేసి వస్తాను. గురూజీ, మీ పాదాలేంటి ఎర్రగా ఉన్నాయి? మీకు ఏమైనా దెబ్బ తగిలిందా? అది ఏమైంది గురూజీ? ఏం కాలేదమ్మా, అంత బానే ఉంది. కానీ మీ పాదాలు అలా ఎర్రగా అయిపోయాయి. అది కుంకుమ అంటుకుందమ్మా, అంతే. గురూజీ, నాకు నిద్రలో ఒక కల వచ్చింది. ఏంటమ్మా అది? కలలో నాకు భైరవీదేవి కనిపించింది. అది నువ్వు భైరవీదేవిని ఆరాధిస్తావా? అవును గురూజీ. అది సరే, ఆ దేవి కలలో కనబడి ఏం చెప్పింది? తనని ఇక్కడ లేకుండా చేయడానికి చూస్తున్నారు అని జాగ్రత్త పడమని చెప్పింది. నువ్వేం కంగారు పడకమ్మా. మనకి కలలో గోచరించే విషయాలకి వాస్తవానికి జరిగే విషయాలకి చాలా వైరుధ్యం ఉంటుంది. కలలో చెడు జరిగితే అది మంచిని సూచిస్తుంది, మంచి జరిగితే అది ఒక్కోసారి వ్యతిరేకంగా ఉంటుంది. అయితే ఎలాంటి సమస్య లేనట్లేనా గురూజీ? నువ్వేం చింతపడకమ్మా, నిశ్చింతగా ఉండు. ఆ దేవి ఎక్కడికి వెళ్ళదు. గురూజీ, మీరు దేవి కోసం ఏమైనా పూజ చేయగలరా? ఏదైనా యాగం చేస్తే బాగుంటుందనిపిస్తుంది.